ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని ఈరోజు వాక్య భాగముగా మనం ధ్యానం చేసుకుందాం. ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 21 వచనాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నవి, వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయంలో 7 కోపపు పాత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 16వ అధ్యాయములో 7 కోపపు పాత్రలు. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు కనిపిస్తున్నాయి. 7 పాత్రలు దేంతో నింపబడినవి? దేవుని కోపముతో నింపబడి ఉన్నవి. ఆ 7 పాత్రలను కూడా భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఎవరితో చెప్తున్నారు? 7 దూతలతో చెప్తున్నారు. 7 దూతలతో ఆ విషయాలు తెలియజేస్తున్నారు. ఈ 7 దూతలు కూడా దేవుని కోపముతో నిండినటువంటి ఆ 7 పాత్రలను తీసుకుని వెళ్ళి ఆ భూమి మీద కుమ్మరించాలంట. ఆ పాత్రలో నింపబడింది ఆ నీళ్ళో పాలో కాదు కదా. ఆ పాత్రలో ఏమి నింపబడినాయి? దేవుని కోపము నింపబడిందంట. ఆ 7 పాత్రలను 7 దూతలు తీసుకుని వెళ్ళి ఎక్కడ పోయాలి? భూమి మీద పోయాలి. హల్లెలూయా. చూడండి, భూమి మీద ఎవరున్నారండి కదా? దేవుని పోలిక చేత సృష్టించబడిన మనుషులు ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి ఉంది. కానీ ఇక్కడ విశేషమైనటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సృష్టి దేవునికి లోబడుతుంది. అలాగే దేవుడు సృష్టించినటువంటి చెట్లు కానీ కదా, పక్షులు కానీ, జంతువులు కానీ, నేలను ప్రాకే పురుగులు కానీ, ప్రతిదీ కూడా దేవుడు మనుషులు కాకుండా ఇంకా దేనినైతే ఈ భూమి మీద సృజించారో అవన్నీ కూడా దేవునికి లోబడుతున్నవి. కాబట్టి ఈ ఉగ్రత పాత్రలు లేక కోపముతో నింపబడినటువంటి పాత్రలలో తీసుకుని వచ్చి భూమి మీద వేయటానికి, ఆ పాత్రలో ఉన్నటువంటి వాటిని భూమి మీద కుమ్మరించటానికి, దానికి ఎవరైతే ఆ పాత్రలో ఉన్నటువంటి దానికి బాధ్యులు అవుతారో వారు ఎవరు అంటే మానవులు మాత్రమే కదా. దేవుని యొక్క కోపమైన ఉగ్రతైన ఎవరి మీదకి వస్తుంది? మానవుల మీదకే. ఎందుకని అంటే మానవులు దేవుడు చేస్తున్న మేలులను మర్చిపోతున్నారు. దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు చేసినటువంటి ప్రతిదీ కూడా వారు అనుభవిస్తున్నారు. భూమి మీద దేవుడు చేసి ఇచ్చినటువంటి ప్రతి ఈవిని కూడా పొందుకుంటున్నారు, అనుభవిస్తూ ఉంటున్నారు. ప్రతి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యమును, సమస్తాన్ని కూడా దేవుని యొద్ద నుంచి పొందుకుంటున్నారు. కానీ దేవునికి మాత్రము వారు లోబడట్లేదు. దేవుని మాట వారు వినట్లేదు. కనుక ఈ 7 పాత్రల్లో నింపబడినటువంటి దేవుని కోపము ఇప్పుడు తీసుకుని వచ్చి భూమి మీద కుమ్మరించినప్పుడు ఆ కోపము, ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది అంటే మానవుల మీదకు మాత్రమే వస్తూ ఉంటుంది. చాలా విషయాలలో మన పితరుల కాలం నుంచి వాక్య భాగములో మనం చూసినట్లయితే మానవుల మీదకి చాలా ఉగ్రతలు వచ్చినప్పుడు మానవులు నశించిపోయారు. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అంటే ఆయన తండ్రి ప్రతి తరము వారు ఇలాగే నశించిపోతే బాగోదు కాబట్టి అని ఆలోచన చేసి, వారి పాపము అంతటితోనే పోట్లేదు కాబట్టి అసలు ఎలా ఈ పాపము పరిహరించబడాలి అనేది ఒక ఆలోచన చేసి తండ్రి కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఈ రీతిగానైనా ప్రతి ఒక్కరి పాపము పోతుంది. అలాగే దేవుని మాట వింటారు అని చెప్పి దేవుడు ఏం చేశారన్నమాట, ఆయన ప్రియ కుమారుడిని
ఈ లోకానికి మన పాపముల నిమిత్తము పంపించి ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. మనలను శుద్ధులుగా చేశారు. ఉచితమైన రక్షణ మన దేవుడు మనకి అనుగ్రహించారు. అయినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి రక్షణను పొందుకుంటున్నాము, ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, కానీ దేవుని మాటకు మాత్రము లోబడట్లేదు. కాబట్టి దేవుని యొక్క ఆ ఉగ్రత ఎంత మాత్రము కూడా మన నుంచి పోవటానికి అవకాశం అనేది ఉండట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో, దేవునికి లోబడకుండా ఉంటారో, ఈ లోకములో ఒకవేళ తప్పించుకోవచ్చేమో, కానీ అక్కడ తప్పించుకోవటానికి అవకాశం లేదు. కాబట్టి భక్తుడి యొక్క ఆ దర్శనములో ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, ఆయన ఆ దర్శనములోనంట ఒక స్వరము దేవదూతలతో చెప్పడం విన్నాడంట. ఒక స్వరము వచ్చి 7 యొక్క దేవదూతలతో మాట్లాడుతుందంట. ఏంటి అని మనం చూస్తే, దేవుని కోపముతో నిండినటువంటి ఆ 7 పాత్రలను మీరు తీసుకుని పోయి భూమి మీద కుమ్మరించండి. ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా నేను విన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ 7 కోపపు పాత్రలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పాత్ర కురుపులు. మొదటి పాత్ర కురుపులు. అర్థమవుతుందా? మొదటి పాత్ర ఏమై ఉన్నది? కురుపులు అనమాట. చూడండి, 2వ వచనములో, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. అర్థమైందా? చాలా విషయాలు ఈ భూమి మీద స్త్రీల విషయాల్లో ఏమంటారు? గర్భసంచికి పుండు వచ్చిందండి, లేదంటే ఒక కణితి వచ్చిందండి, ఆపరేషన్ చేసి తీయాలి కదా. క్యాన్సర్ అనేటువంటి పుండు వచ్చిందంటే దానిని తీసినా కానీ ఎలా ఉంటారో తెలియదు, లేదంటే ఆపరేషన్ చేయవలసినటువంటి స్టేజ్ దాటిపోయింది. చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, వాటికి ఒకవేళ ట్రీట్మెంట్ ఉందేమో కానీ కదా, దేవుని దగ్గర నుంచి పంపించినటువంటి దీనికి ఏ డాక్టర్ వైద్యం చేస్తాడు? దాని నుంచి మనలోకి అది ఏర్పడిన తరువాత దాని నుంచి మనల్ని వేరు చేయడానికి ఏ డాక్టర్ వల్ల కానీ కాదు. ఇంకా ఒకవేళ మన శరీరంలో ఇప్పుడు మనకు వచ్చినటువంటి పుండ్లను మనం తీసివేసుకోవచ్చేమో, కానీ దేవుని దగ్గర నుంచి మన దగ్గరకు పంపించినటువంటి మన శరీరంలో ఏర్పడినటువంటిది తీయటానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి మొదటి దూత ఏం పట్టుకుని వచ్చింది? ఆ 7 పాత్రలో నుంచి మనం చూస్తే కురుపులు అనేటువంటి పాత్రను తీసుకొచ్చింది. దేనికి తీసుకొచ్చింది చెప్పాలి? దేనికి తీసుకొచ్చింది? భూమి మీద వేయటానికి. దేనికి తీసుకొచ్చింది? భూమి మీద వేయటానికి. 7 దూతలకి 7 పాత్రలు ఇచ్చారు కదా. మొదట దూత తీసుకొచ్చినటువంటి పాత్రలో ఉన్నటువంటి దేవుని కోపము ఏ రీతిగా ఉందంటే, భూమి మీద వేయటానికి ఒక కురుపులు కదా, చెడ్డ పుండ్లు ఉన్నటువంటి పాత్రను తీసుకుని వచ్చింది. దేవుని కోపం ఎలా ఉంది? చెడ్డ పుండ్లు వంటి కోపము ఆయన పాత్రలో నింపబడి ఉంది. అది తీసుకుని వచ్చి ఇప్పుడు ఎక్కడ వేయాలన్నమాట? భూమి మీద వేయాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ పాత్ర రక్తము. 2వ పాత్ర ఏమై ఉన్నది? రక్తము. చూడండి, 2వ పాత్ర 3వ వచనములో మనం చూస్తే, 2వ పాత్ర రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. అర్థమవుతుంది కదా? సముద్రములో పీనుగు రక్తము, జీవ జంతువులన్నీ కూడా చనిపోయినాయి అంట. జీవ జంతువులన్నీ కూడా ఏమైనాయి? చూడండి,
రెండవ దూత తీసుకొచ్చినటువంటి పాత్రలో ఏది నింపబడింది అంటే రక్తము నింపబడింది. ఏది నింపబడింది? రక్తము నింపబడింది. అది ఏ రక్తము? పీనుగు రక్తము వంటిది. పీనుగంటే ఏంటి తెలుసు కదా? పీనుగంటే చనిపోయింది, అంటే జీవము లేదు. చనిపోయిన దానిలో నుంచి రక్తం తీస్తే రక్తంలో జీవం ఉంటుందా? మనిషి ప్రాణం అంటే ఏంటి కదా? మనిషికి, జంతువుకైనా, పక్షికైనా, ఎవరికైనా ప్రాణం ఏంటంటే రక్తమే. ఆ రక్తాన్ని తీసేస్తే దానిలో ఇంకా ప్రాణము ఉండదు. ఆ రక్తము బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుంది? గాలిలో పెడితే గడ్డ కట్టేస్తుంది కదా. అంటే దానిలో ఉన్న జీవము పోయింది. చూడండి, దేవుని యొక్క కోపము రెండవ పాత్రలో ఏమి నింపబడింది అంటే రక్తము నింపబడి ఉన్నది. ఆ రక్తము దేనిలో కలపమని సెలవిస్తున్నారు? మొదటగానేమో భూమి మీద కుమ్మరించిందంట. మొదటి పాత్ర తీసుకుని వచ్చి కుమ్మరిస్తే దానిలో కురుపులతో ఉన్నటువంటి పాత్రగా మనం చూస్తున్నాం. చెడ్డ పుండ్లు అంటే కురుపులతో ఉన్న పాత్రను తీసుకొచ్చి భూమి మీద పోసింది. రెండవ దూత తీసుకొచ్చినటువంటి పాత్రలో రక్తం ఉంది. ఆ రక్తము తీసుకుని వచ్చి ఏం చేసిందంటే భూమి మీద వేస్తే అది గడ్డగట్టేస్తుంది, అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ రక్తము నీటిలో వేస్తే ఏమవుతుంది? నీరంతా కలిసిపోతుంది. కాబట్టి ఈ రెండవ పాత్రలో ఉన్నటువంటి ఈ కోపం అనేటువంటి ఈ రక్తము సముద్రములో కుమ్మరించారంట. సముద్రములో కుమ్మరింపగా సముద్రం అంతా కూడా ఎలా అయింది? పీనుగు రక్తము వంటిదాయను. ఆ పాత్రలో ఉన్నది రక్తము, అది తీసుకుని వచ్చి సముద్రములో పోయగానే ఏమైందనమాట? పీనుగు రక్తములాగా మార్చబడిందంట. పీనుగు రక్తములాగా, చనిపోయినటువంటి వాని యొక్క రక్తములాగా మార్చబడింది. అది ఇప్పుడు సముద్రం అంతా కలిసిపోయింది, నీరంతా కలిసిపోయింది. ఆ నీరు ఎవరైనా త్రాగలరా? దేనికైనా ఉపయోగించగలరా? ఆ నీటి దగ్గర నిలబడగలరా? ఎంత వాసన వస్తుంది? కొంచెం బ్లడ్, రక్తం ఎక్కడన్నా ఉంటేనే వాసన వస్తుంది, ఉండలేరు. చూడండి, ఒక సముద్రం అంతా కలిసిపోయింది పీనుగు రక్తములాగా. ఇప్పుడు అదంతా కూడా ఎలాంటి చెడ్డ వాసన వస్తుందో మనకి తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీ చనిపోయెను. భూమి మీద ఉన్నటువంటి కుమ్మరించినటువంటి పాత్రలో పుండ్లు ఉన్నాయి, కురుపులు ఉన్నాయి కదా. ఆ కురుపులతో మనుషులందరూ బాధపడతారు భూమి మీద. ఇక్కడ చూస్తే ఈ సముద్రములో ఉన్నటువంటి జీవజంతువులన్నీ కూడా ఏమైపోయినాయి? చనిపోయినాయి, అంతే. దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మనం ఏమైపోతామో మనకు తెలియదు. అసలు మన పరిస్థితి, మన స్థితిగతులు ఎలా మారిపోతాయో కూడా మనకి ఊహించలేము అసలు మనం కదా. ఊహించలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ పాత్రలో ఉన్నది రక్తము. అలాగే మూడవ పాత్రలో మనం చూస్తే 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే, మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. హల్లెలూయా. దేవుడు ఒక తీర్పు తీర్చిన తర్వాత ఈ తీర్పులో అన్యాయం ఉంది అని చెప్పడానికి అసలు ఎవరు నిలబడగలరు కదా. ఒకవేళ ఈ లోకములో తీర్పులు, అన్యాయమైన తీర్పులు తీర్చవచ్చు మనుషుల విషయాలలో, కోర్టులోనైనా, స్టేషన్లోనైనా, లేదంటే ఒక సమాజంలోనైనా కదా, ఒక పంచాయతీలాగా పెట్టి మాట్లాడినా అన్యాయమైన తీర్పు తీరిస్తే తీర్చవచ్చు. వారి చేతుల్లో ఉంది. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే ఎవరికి ఇష్టం వచ్చిన వారి తరపున వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ
దేవుడు తీర్చినటువంటి తీర్పు విషయంలో ఇది అన్యాయము అనటానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, దేవుని వాక్యములో మనం చూస్తే జలధారలేమో రక్తమయమైపోయినాయి, అప్పుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల ప్రవక్తల రక్తము కార్చినందుకు పరిశుద్ధులు ప్రవక్తలు కూడా ఏం కార్చారు? రక్తము కార్చారు. పరిశుద్ధులు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చారు కదా మనందరి కోసం. ఆయన రక్తము కార్చారు. ప్రవక్తలు కార్చారు రక్తము కదా. ప్రవక్తలు రక్తము కార్చారు. వారిని చంపి వారి యొక్క రక్తము కార్చబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు రక్తము కార్చినందుకు దీనికి వారు పాత్రులే కదా. కాబట్టి నీవు తీర్పు తీర్చితివి, నీవు న్యాయవంతుడవు అంటున్నారు అక్కడ. దేవుడు తీర్పు తీర్చాడు కాబట్టి దేవుడు ఎలాంటి వారు? న్యాయవంతులే. అలాగే అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు న్యాయములు. మన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వాధికారి. అంటే సర్వము మీద ఆయనకు అధికారం ఉన్న దేవుడు. కాబట్టి ఆయన తీర్పులో ఎలాంటి అన్యాయం అనేది ఉండదు. ఆయన తీర్పు ఎక్కడ కూడా అన్యాయమైనది కాదు. కనుక అక్కడ ఏమంటున్నారు అంటే, నీ తీర్పులు న్యాయములు అంటున్నారు. నీ తీర్పులు న్యాయములు. బలిపీఠము చెప్తుందంట. ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క తీర్పులు న్యాయమైనవని, ఆయన రక్తము పరిశుద్ధమైనదని, ప్రవక్తల రక్తము చిందించబడిందని. కాబట్టి ఇలాంటి పని చేసినటువంటి వారికి ఇది తగును అని చెప్పి ఎవరు చెప్తున్నారు? బలిపీఠం చెప్తుందంట. హల్లెలూయా. అంటే ఒకవేళ చాలాసార్లు మనం చదువుతాం కదా, ఏంటది? మన మీద సాక్ష్యం చెప్తానికి ఎవరు వస్తారంట? మన వెనక ఎవరు వస్తారు? ఈ కిటికీలు వచ్చి చెప్తాయి అంట. మనం కూర్చున్న స్థలం వచ్చి సాక్ష్యం చెప్పుద్దంట. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెప్తున్నారు సాక్ష్యము? బలిపీఠం చెప్తుంది. బలిపీఠానికి ఏమన్నా నోరుందా? చెప్పాలి. చూడండి. కాబట్టి మనం కూడా ఒక బలిపీఠం కట్టుకోవాలి మన ఇంట్లో. ప్రతి ఒక్కరు కూడా. ఏంటది? ప్రార్థనా బలిపీఠము. ఆ ప్రార్థనా బలిపీఠం మనం కట్టుకున్నప్పుడు, ఆ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళి మాట్లాడద్ది. హల్లెలూయా. మాట్లాడద్దా లేదా? తప్పకుండా మాట్లాడద్దు. అంటే మనము ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రార్థన అంటే దేవునితో మనం సంభాషణ చేస్తున్నాం. కాబట్టి దేవునితో మాట్లాడేటప్పుడు మన మాట అంటే మన ప్రార్థన దేవునికి వినబడేలాగా ఉండాలి. మన బలిపీఠం, మన ప్రార్థన బలిపీఠం ఎలా ఉండాలి? దేవునికి వినబడేలాగా ఉండాలి. ఇక్కడ బలిపీఠం చెప్తుంది అంటే ఈయనకి వినబడుతుంది. బలిపీఠము చెప్పేటువంటి మాట ఈయనకు వినబడుచు ఉన్నదని చెప్పి బలిపీఠం చెప్పుట నేను వింటిని అంటున్నారు. హల్లెలూయా. అలాగే మనం చూస్తే 4వ పాత్ర తీవ్రమైన వేడి. 4వ పాత్ర తీవ్రమైన వేడి. చూడండి 8వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూడండి, ఒక్కొక్క పాత్ర వచ్చి, ఒక్కొక్క దూత ఒక్కొక్క పాత్రను తీసుకుని వచ్చి ఒక్కొక్క స్థలంలో వేస్తుంది. అది మనం గమనించాలి. మొదటి దూత మొదటి పాత్రను తీసుకుని వచ్చి ఎక్కడేసింది? భూమి మీద వేసింది. కురుపులు కలిగినటువంటి పాత్రను తీసుకుని వచ్చి భూమి మీద వేసింది. రెండవ దూత తీసుకుని వచ్చినటువంటి రక్తం అనేటువంటి పాత్రను సముద్రములో పోసింది. ఎక్కడ పోసింది? సముద్రములో పోసింది. అలాగే మనం చూస్తే 3వ దూత తీసుకొచ్చినటువంటి పాత్ర అది ఇంకా రక్తం అన్నమాట. 3వ దూత తీసుకొచ్చినటువంటి పాత్ర
ఇంకా రక్తము, అది దేవుని తీర్పులో న్యాయము కలిగినటువంటిది, దేవుని తీర్పులో న్యాయము కలిగినటువంటిది. కాబట్టి ఇది బలిపీఠము చెప్పటము విన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 4వ దూత తీసుకొచ్చినటువంటి ఈ పాత్ర ఎక్కడ కుమ్మరించింది అంటే సూర్యుని మీద కుమ్మరించిందంట. ఎక్కడ కుమ్మరించింది? సూర్యుని మీద. సూర్యుడు ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు కదా, తీవ్రమైన వేడి. కాబట్టి ఈ తీవ్రమైనటువంటి వేడి కలిగిన సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిందంట. మనుషులందరినీ కూడా అగ్నితో అంటే తన వేడిమితో కాల్చటానికి సూర్యుడికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో ఏమైపోయారు? కాలిపోయారంట. అంతే, తన వేడితో మనుషులను ఏం చేసింది? ఇప్పుడు కాల్చివేసింది. ఈ తెగుళ్ళ మీద అధికారము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు కదా, దేవునికి సర్వాధికారి అయిన, సర్వం మీద అధికారం ఉంది. కాబట్టి ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగినటువంటి దేవుని నామాన్ని అంట దూషిస్తున్నారంట. అయ్యో, నా పరిస్థితిని బట్టి అంటే నా జీవితాన్ని బట్టి, నా క్రియలను బట్టి, నా పాప జీవితాన్ని బట్టి నాకు ఈ ఉగ్రత వస్తుంది, నేను మారాలనేది లేదు. వారు మారు మనసు పొందిన వారు కారంట. ఇకనైనా ఇప్పుడైనా పొందాలని కూడా వారికి లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళేంటి? వారు మారు మనసు పొందలేదు కాబట్టి పొందినవారు కారు కనుక దేవుని యొక్క భయము వారికి తెలియట్లేదు. ఇంకా అప్పటికి కూడా దేవుని యొక్క భయము వారికి తెలియట్లేదు కనుక దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో గ్రహించలేని వారిగా ఉండి దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? వారు దూషిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన నామాన్ని మహిమపరచునట్లుగా ఉండటానికి వారు మారు మనసు అంటే మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? మహిమపరచాలి. హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొందారో, రక్షించబడ్డారో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఏం చేయాలన్నమాట? దేవుని నామమును మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన సాక్షులుగా మనం ఉండాలి, కానీ ఆయన నామాన్ని దూషించేవారుగా మనం ఉండటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సూర్యుడికి అధికారం ఇచ్చారు కాబట్టి అధికారము గల దేవుని నామాన్ని వారు దూషించారు. నీకే ఈ అధికారం ఉంది కనుక అని చెప్పి దేవుణ్ణి, ఆయన నామాన్ని దూషించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5వదిగా మనం చూస్తే 5వ పాత్రలో చీకటి కనిపిస్తూ ఉంటుంది. 5వ పాత్రలో చీకటి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 10-11 వచనాల్లో చూస్తే 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మారు మనసు పొందిన వారు కారు. చూసారా, ఆ టయాన్ని కూడా వారి క్రియలను వారు మార్చుకోవట్లేదంట, మానట్లేదంట, మారు మనసు పొందట్లేదు. చూడండి, వారి జీవితము అలాగూ ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ 5వ పాత్ర మనం చూసినట్లయితే చీకటి పాత్ర. 5వ పాత్ర చీకటి పాత్ర. ఆ పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించిందంట. ఎక్కడ కుమ్మరించింది? 4వ పాత్ర ఎక్కడ కుమ్మరించబడింది? సూర్యుని మీద కుమ్మరించబడింది. అలాగే 5వ పాత్ర ఎక్కడ కుమ్మరించబడింది? క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించబడింది. కుమ్మరించబడగానే దాని రాజ్యమంతా కూడా ఏమైపోయింది? చీకటి కమ్మింది. అసలు దాని రాజ్యమే అదే చీకటి, అవునా? అపవాదే చీకటి. కాబట్టి ఎప్పుడైతే ఈ పాత్రలోనిది తీసుకుని వెళ్ళి కుమ్మరించారో దాని సింహాసనం మీద దాని రాజ్యమంతా కూడా చీకటి కమ్మిందంట. అప్పుడు అక్కడున్నటువంటి మనుషులందరూ కూడా తమకు కలిగిన వేదనను బట్టి ఏం చేస్తున్నారంట? తమ నాలుకలు కరుచుకుంటున్నారంట. నాలుకలు కరుచుకోవటం అంటే ఏంటి? మాట్లాడుకోవటము, లేకపోతే ఇలా అనుకోవటము కదా, కరుచుకోవటం.
చూడండి, అలా వారు కరుచుకొనుచు ఉన్నారంట. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషిస్తున్నారంట. ఏమని దూషిస్తున్నారు? నువ్వు నిజంగా దేవుడివేనా? నువ్వు దేవుడివైతే ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు కదా. మన క్రియలు మనము మార్చుకోము, దేవుని నామాన్ని మనము గణపరచలేము, దేవుని మాట చొప్పున బ్రతకము, దేవుని కొరకు జీవించము, దేవుడిచ్చేటువంటి సృష్టిలో ఉన్న సమస్తాన్ని పొందుకుంటాం. కానీ ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. చూడండి, వీరు కూడా వారు కలిగిన వేదనను బట్టి దేవుని నామాన్ని ఏం చేస్తున్నారంట? దూషిస్తూ ఉంటున్నారు. అన్యజనుల మధ్య ఒకవేళ నీవు రక్షణ పొంది కూడా నీ క్రియలు మార్చుకోకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ నడవడిక మార్చుకోకుండా, నీ మాటలు, నీ పద్ధతులు మార్చుకోకుండా దూషణ పాలు చేస్తున్నావేమో. అవునా? మనం చేసే దేవునికి వ్యతిరేకమైన పనిని బట్టి దూషించటం అంటే వెళ్ళి ఎదురుబెదురుగా నుంచుని బూతులాడటమే కాదు దీనికి అర్థం. ఎదురుబెదురుగా నిలబడి బూతులాడుకోవటం కాదండి దూషించటం అంటే. దేవుని నామాన్ని నువ్వు ఎక్కడైనా దూషణ పాలు చేస్తున్నావంటే అది దూషించినట్లే. అంటే దేవుని సన్నిధిలో ఆయన బిడ్డగా నీవు ఉంటూ కూడా నీ క్రియలు మార్చుకోకపోతే దేవుని నామం ఏమవుతుంది? అనేకులు ఇది మారింది కానీ ఏంటి ప్రయోజనం? రక్షణ పొందింది, ఏముంది దీనిలో మార్పు కదా. ఎవరిని నిన్ను బట్టి ఎవరి నామం దూషించబడుతుంది? దేవుని నామము దూషించబడుతుంది. అలాంటి జీవితం ఉంటే మనం మార్చుకోవాలి. రక్షణ పొందిన తర్వాత మనం ఇంకా దేవుని నామాన్ని దూషణ పాలు చేసేవారుగా ఉండకూడదు. అనేక విషయాలలో చాలామంది అలాగూ చేస్తూ ఉంటున్నారు. అంటే మనం చేసే లోక సాంప్రదాయాలు కూడా అలాగే అవుతున్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా నీవు వాటిని అనుసరిస్తున్నావు అంటే ఇప్పుడు దేవుని నామాన్ని దూషిస్తున్నావా లేదా? దూషిస్తున్నావు, దూషణ పాలు చేస్తున్నావు నీ క్రియలను బట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా మనము మారాలి. అందుకనే వారు దేవుని దూషించిరు కానీ తమ క్రియలను మానలేదంట. వారి క్రియలు మాని ఏం చేయాలి? మారు మనసు పొందాలి. క్రియలు మానలేదు కాబట్టి వారు మారు మనసు పొందిన వారు కానే కారు. ఒకవేళ నీవు మారు మనసు పొంది క్రియలు మార్చుకోకపోతే నీ మారు మనసుకు ఫలితమే లేదు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు మనము చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ పాత్ర ఏముంది? 5వ పాత్రలో చీకటి ఉంది. ఆ చీకటి మన మీదకి రాకముందే కదా. అలాగే ఆ కురుపులు అనేటువంటి పాత్ర మన మీద పోయబడక మునుపే, రక్తము అనేటువంటి మన జీవితంలోని కంటే మన ప్రాణాన్ని మనం ఒకవేళ బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకపోతే చచ్చిన వారితో సమానం కదా. మన ఆత్మను చంపేటువంటి రక్తము మనలోనికి మన మీదికి రాకమునుపే మనం ఏం చేయాలన్నమాట? దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి, మారు మనసు పొందేవారుగా ఉండాలి, మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించేవారుగా ఉండాలి. హల్లెలూయా. 6వ పాత్రలో మనం చూస్తే 6వ పాత్రలో 3 దెయ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్ని దెయ్యాలు? ఎన్నో పాత్రలో? 6వ పాత్రలో. ఈ 6వ పాత్రలో 3 దెయ్యాలు, వాటి పని కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవి చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి. ఈ 3 కూడా ఇప్పుడేంటి? అపవిత్రాత్మలు.
కదా. ఏంటంటే ఇవి ఘటసర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్తలు. ఈ 3 నోట నుండి కూడా కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయటకు వచ్చేసినాయి అంట. వాటి నోట్లో నుంచి అపవిత్రాత్మలు ఏ రూపంలో వచ్చినాయి? కప్పల రూపంలో వచ్చినాయి. ఈ కప్పల రూపంలో బయటికి రాగా చూశాడంట, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. ఏం చేస్తాయంట అవి? సూచనలు కదా. ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది, సూచనలు అన్నమాట. చాలామంది వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని మాట్లాడితే చాలా విషయాల్లో ఇలాంటివే మాట్లాడుతూ ఉంటున్నారు. అవునా? ఆల్రెడీ ఇప్పుడు అబద్ధ ప్రవక్త నేనే క్రీస్తుని అని బయలుదేరింది. ఒక లేడీ నేనే క్రీస్తుని అని చెప్పి బయలుదేరింది. చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది ఆ విషయంలో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ వస్తారంట. వారి నోట్లో నుంచి ఏమొచ్చినాయి అన్నమాట? 3 అపవిత్రాత్మలు కప్పల రూపంలో బయటకు వచ్చినాయి అంట. అవి ఏం చేస్తాయంట? సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళుతుందంట. ఎక్కడికి పోగు చేయటానికి? సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధానికంట. అంటే దేవునితో పోరాడటానికి, దేవునితో పోరాడటానికి ఆ యుద్ధమునకంట ఎవరెవరిని పోగు చేస్తుందంట? లోకమంతటలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఏం చేస్తుందంట? పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఎక్కడికి పోగు చేసిందంట? హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసింది. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమూలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు ఎలా వస్తాడంట? ఎలా వస్తాడంట? దొంగవలే వస్తాడు. దొంగ వచ్చేటప్పుడు ఎవరికి కూడా చెప్పి రాడు. నేను మీ ఇంట్లో దొంగతనం చేస్తాను వాళ్ళు వచ్చి అని మనకు చెప్పాడు అనుకోండి, దొంగ వచ్చి మనం ఊరుకుంటాం అసలు? వాడు చెప్పినప్పుడే వాడిని పట్టుకుని ఏం చేస్తాం? అందరినీ పోగు చేసి వాడికి 4 తగిలిచ్చి కట్టేసి ఏదో కూడా చేస్తాం. అవునా? ఒకవేళ అట్లా చెప్పి వస్తే అలాంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి దొంగతనానికి చేసేటప్పుడు ఎప్పుడు కూడా చెప్పి రాడు. ఏ ఇంట్లో ఎలా చోరీ చేయాలనేది మాత్రం వాడికి ప్లాన్ ఉంటుంది. ఎలా చోరీ చేయటానికి మార్గం ఎటువైపు ఉంది, ఎలా వెళ్ళొచ్చు, ఏ ఇంట్లో దొంగతనం చేస్తే మనకు లాభం వస్తుంది, ఏ ఇంట్లో జనము బయటికి వెళ్ళిపోయారా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాడు. చేసుకుని వాడు ప్లాన్ ప్రకారం వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతాడు కదా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములు కూడా ఏమంటున్నారు అంటే, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను అంటే దేవుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మొత్తం చుట్టబెట్టేసేసి ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం కదా, ఈరోజు మంచిగా ఇష్టమైనటువంటి ఫుడ్ చేసుకున్నాం, వంట చేసుకున్నాము, అందరం కలిసి కూర్చుని తిందామని మనం అనుకుంటాం. అవునా? మంచిగా మన పిల్లలు మనం కలిసి ఒకే చోట కూర్చుని ఈరోజు మంచిగా ఆనందంగా ఇష్టమైనటువంటి పదార్థాలు వండుకుని తిందాము అని కూర్చుంటాం మనం. కానీ ఆ సమయంలోనే ఒకవేళ దేవుడు వచ్చేస్తే అంతే కదా, ఎవరు ఎత్తబడతారో ఎవరు విడువబడతారో ఎవరికి తెలియదు. ఒకవేళ మనం అనుకుంటాం తల్లిదండ్రుల మీద నా పిల్లలు వచ్చేసరికి నేను అన్నీ చేసి పెట్టాలని చేస్తాం, వాళ్ళు రారు. దేవుడు ఒకవేళ ఆయన ఉగ్రత వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఎక్కడుంటారో మనం ఎక్కడుంటామో ఎవరికి తెలీదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే, నేను దొంగవలే వస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఒక ఆలోచన కలిగి ఉండండి, ఆలోచన లేనివారుగా ఉండవద్దు. ఏ విషయంలో
తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దశమూలను చూతురేమో అని. అర్థమైంది కదా. దేవుడు మన శరీరానికి ఆనాడు అవ్వ చేసినటువంటి తప్పును బట్టి కదా, ఆ తప్పును అంటే ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి దేవుడు ఏం చేశాడు, అప్పటి వరకు వారు దిగంబరులుగానే ఉన్నారు, ఆ విషయము వారికి తెలియదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించిందో వారు దిగంబరులను తెలుసుకున్నారు. వారిని పంపించి వేసేటప్పుడు వారికి దేవుడు ఏం చేశాడు, వస్త్రాలని ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ మానవులు ఏం చేయాలన్నమాట, జంతువులకి పక్షులకి ఎవరికి ఉండవు. ఒక మనిషికి ఎందుకు వచ్చింది అంటే తాను దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఈ వస్త్రాలు ఈ శరీరాన్ని కప్పుకోవాలి. వస్త్రాలు లేకుండా తిరిగే వారిని ఏమంటారండి, పిచ్చోడు అంటారు. పిచ్చోడు అంటారు, ఎవరు పట్టించుకోరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని ఏం చేయాలి, ఆలోచన చేయాలి. ఒక చిన్న పిల్లాడికి డ్రాయర్ లేకుండా కొట్టు దగ్గరికి వెళ్ళమంటే వెళ్తాడా, వెళ్ళడు, సిగ్గుపడతాడు. ఎందుకని, నేను డ్రాయర్ లేకుండా వెళ్తే అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు అని వాడికి అర్థమైపోతుంది. ఇటువరకు కాలంలో 10th క్లాస్ వచ్చినా కానీ నిక్కర్లే, ఇప్పుడు స్కూల్కి జాయిన్ చేసేటప్పుడే ప్యాంటు కదా. కాలం మారే కొద్దికి ఏమవుతుంది, అన్నీ మారిపోతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే ఎవరైనా సరే ఇది ఆలోచన చేయాలి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది. దిశమూలంటే వస్త్రాలు లేవనే కాదు, దేవుని దృష్టిలో ఒకవేళ ఏ పాపముతో మనం నిలబడుతున్నామో మనకు తెలియదు. అంటే ఆయన వచ్చేసరికి ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనలో ఏ పాపం కనబడుతుందో అది లేకుండా మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. కనుక ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే మనం ఏం చేయాలంట, ఎవరైనా ఒకవేళ చూస్తారేమో నా దిశములను అని మెలకువగా ఉండాలంట. ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి తన వస్త్రాన్ని ఏం చేయాలి, కాపాడుకోవాలి. అది ఏ వస్త్రము అంటే రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అది, రక్షణ వస్త్రం. దేవుడు నీకు ఒక రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాన్ని కనుక నీవు పోగొట్టుకుంటే, జార విడుచుకుంటే దేవుడు వచ్చే సమయానికి అప్పటి వరకు నీతోనే ఉండవచ్చు. ఒకవేళ ఏదో నీ క్రియలు మానుకోకుండా నీలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దీనిని ప్రక్కన పెట్టావనుకో, నీవు ధన్యుడివా కాదా, కానే కాదు. ఎవరైతే దానిని కాపాడుకుంటారో ఆ వస్త్రాన్ని వారు మాత్రమే ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే వారు దేవునితో కూడా ఎత్తబడేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుడు ఎప్పుడు వస్తారో తెలియదు కనుక ఆయన వచ్చే సమయానికి మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా ఉండటానికి వీల్లేదు. నిర్లక్ష్యముగా వారు 5 ఉన్నారు కాబట్టి వారు ఏం చేశారు, మధ్యరాత్రి లేచి చూసేసరికి వారి దీపాలు ఆరిపోతున్నాయి అంట. కారణం ఏంటి, వాటిలో నూనె అయిపోయింది. దేవుడు రానే వస్తున్నాడు, పెండ్లి కుమారుడు, కానీ వీరికి సిద్ధపాటు లేదు. అందుకనే వారు వెళ్ళి తెచ్చుకుని వచ్చేసరికి పెండ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఒకవేళ మనం రొమ్ము బాదుకున్న, గుండెలు బాదుకున్న ఉపయోగము లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ఏం చేయాలి, కాపాడుకోవాలి. అందుకే యేసుప్రభు వారు శిష్యులతో చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుని కోసం చేయమన్నారు అక్కడ లేదు, మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. మెలకువగా లేకుండా అంటే నిద్రామత్తుతో, అంటే మన దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ఎక్కడ జార విడుచుకుంటున్నామో తెలియనటువంటి స్థితిలో మనం ఉండకుండా ఏం చేయాలన్నమాట, ఎప్పటికప్పటికే పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పటికే దానిని పరిశోధించి తెలుసుకోవాలి. తెలుసుకుని జాగ్రత్తగా మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటే తప్పకుండా మనం ఏమవుతాము, ధన్యులమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతాం మనము,
ధన్యులమవుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఈ 6వ దూత పాత్రలో ఏమున్నాయి అన్నాను? ఏమున్నాయి? 3 దెయ్యాలు ఉన్నాయి. 6వ దూత తీసుకున్న పాత్రలో ఏమున్నాయి? 3 దయ్యాలు ఉన్నాయి. ఆ 3 వాటిని తీసుకుని వచ్చి పోసినప్పుడు అక్కడ ఏమయ్యిందంట? చీకటి కదా, అదంతా కూడా చీకటి అయిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్నటువంటి రాజులను అవేం చేస్తున్నాయి అంట? పోగు చేస్తాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలైన మనము నిద్రపోకుండా మెలకువగా ఉండి దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. అది ఎందుకు పోగు చేస్తుంది అంటే, యుద్ధానికి పోగు చేస్తుంది. ఎందుకు పోగు చేస్తుంది? మనతో యుద్ధం చేయటానికి లోకములో ఉన్న రాజులందరినీ కూడా పోగు చేస్తుందంట, ఒక చోటుకు తీసుకువస్తుందంట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, 7వ దూత పాత్రలో ఏముందంటే గొప్ప భూకంపం ఉంది, బ్రహ్మాండమైనటువంటి వడగండ్లు కనిపిస్తున్నాయి. 7వ దూత పాత్రలో ఉన్నది గొప్ప భూకంపము, బ్రహ్మాండమైన వడగండ్లు మనకు కనిపిస్తున్నాయి. 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే, 7వ దూత తన పాత్రను మండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పదంట. అర్థమైందా? ఈ 7వ దూత పాత్రలో ఉన్నటువంటి ఈ గొప్ప భూకంపము, బ్రహ్మాండమైన వడగండ్లు తీసుకుని వచ్చి ఎక్కడ పోసిందంట? తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా. అర్థమైంది? ఎక్కడ పోసింది? వాయుమండలం మీద కుమ్మరించిందంట. అప్పుడు సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చిందంట. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టిను. పెద్ద భూకంపము కలిగేను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అంటే భూమి మీద మనుషులు పుట్టిన తర్వాత అప్పటి వరకు కూడా అలాంటి భూకంపము ఎవ్వరు కూడా చూడని, అది అంత గొప్పదంట. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములు అయిపోయింది. ప్రసిద్ధమైన మహాపట్టణం ఎన్ని భాగాలయ్యింది? 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఈయవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడినాయి అంట. అమ్మో! ఆకాశము నుంచి ఎంత బరువు అంట? ఎంత బరువు? ప్రతి దీపము పారిపోయిందంట, పర్వతములు కనబడకుండా వెళ్ళిపోయినాయి అంట. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిపోయినాయి అంట. హల్లెలూయా! చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషిస్తున్నారు. మనుషులు ఎలాంటి వారు అనేది ఇక్కడ తెలియజేస్తుంది. చూసారా? ఎక్కడ చూసినా కానీ మన క్రియలు మార్చుకోకుండా దేవుడిచ్చినటువంటి శిక్షను బట్టి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి దూషిస్తే ప్రతిఫలం ఏంటనేది చూస్తూనే మరలా ఏం చేస్తున్నారనమాట? దేవుణ్ణి దూషించటమే సరిపోతూ ఉంటుంది. చూడండి, ఇలాంటి ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 7వ పాత్రను వాయుమండలం మీద
కుమ్మరించిందంట. అక్కడ చక్కగా ఒక స్వరము చెప్తుంది, సమాప్తమైనది అని. ఉరుములు, ధ్వనులు, మెరుపులు, పెద్ద భూకంపము మనుషుల మీదకి ఏమైపోయింది, భూమి మీద పుట్టిందంట. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా అది ఏనాడు కూడా అలాంటిది కలగలేదు, చూడలేదు. అది అంత గొప్పదంట. ప్రసిద్ధమైనటువంటి మహాపట్టణము సహితం ఏమైపోయింది, 3 భాగాలుగా విడిపోయిందంట. అలాగే బబులోనేమో కూలిపోయిందంట. ద్వీపము, పర్వతములు కనబడకుండా పోయినాయి అంట. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు పడినాయి అంట. ఆ దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తూ ఉంటున్నారు. ఈ స్థితి అంతా చూసిన తర్వాత మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, అసలు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? వారిలో మార్పు లేదు కాబట్టి ఒక్కొక్క దూత ఒక్కొక్క పాత్రను తీసుకుని వచ్చి కుమ్మరిస్తూ ఉంటుంది ఒక్కొక్క స్థలంలో. మొదటి పాత్ర ఎక్కడ కుమ్మరించింది, భూమి మీద కుమ్మరించింది. రెండవది సముద్రములో కుమ్మరించింది. చూడండి, మూడవది నదులలో, అలాగే 4వది సూర్యుని మీద కుమ్మరించింది. ఐదవది క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించింది. 6వది యూఫ్రటీసు నది, మహానది మీద కుమ్మరించింది. అలాగే మనం చూస్తే 7వది వాయుమండలం మీద. ఏది మనకు సహకారం ఇవ్వదు. అంటే ఈ సృష్టి మొత్తము కూడా ఇప్పుడు ఎవరి మాట వింటుంది, దేవుని మాట వింటుంది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాని మీద పోసేసింది కదా. కాబట్టి ఈ సృష్టి దేవుని మాట విని దేవుడు ఏది చేయమంటే అది చేస్తుంది మనుషులకు. అంతదాకా మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే వాక్యములు ఏమని ఉంది, మన క్రియలు మార్చుకోవాలి. మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రమును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మారు మనసు పొందిన వారుగా జీవించాలి. అప్పుడే మనము ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. కనుక భయంకరమైనటువంటి పాత్రలు, వడగండ్లు కుమ్మరించబడతాయని మనము జాగ్రత్త పడాలి. ఆ వడగండ్లు వచ్చి ఎక్కడ మన మీద పడితే మనం ఏమైపోతామని చెప్పి మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. అనుకోని రీతిగా వర్షం వచ్చినా కానీ ఏం చేస్తాం, మన వస్తువులు అయినా బయట ఉండి పాడైపోతాయి అనుకుంటే హడావుడిగా వచ్చి వాటిని తీసి లోపల జాగ్రత్త చేస్తాం. ఏమైందిలే, పోతే పోయినాయి అని అనుకుంటామా? అవి లయమైపోయాయి, కానీ మన ఆత్మ లయమైపోయేది కాదు. దీనిని జాగ్రత్త చేసుకోవాలి. ఈ ఉగ్రత నా మీదకి వస్తే నా పరిస్థితి ఏంటి? కనుక మన ఆత్మీయ స్థితి అసలు ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు పొందుతున్నావా లేదా? మారు మనసు పొందమని దేవుని వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళేమో దేవుని దూషిస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తున్నారు వారు. కాబట్టి నీవు మారు మనసు పొందుతున్నావా? పొంది కూడా ఇంకా దేవుణ్ణి దూషిస్తున్నావా నీ క్రియలను బట్టి? అది కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించినట్లయితే ఈ ఉగ్రత నుంచి తప్పించబడతామని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడినటువంటి వాక్యములో ఆ విషయాలన్నీ విన్నటువంటి మనము మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆత్మీయ స్థితి, మన జీవిత విధానము, మనం ఎలా జీవిస్తున్నాం, మన విశ్వాసం ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది. భయంకరమైనటువంటి పాత్రలు, వడగండ్లు కుమ్మరింపబడతాయి, జాగ్రత్త అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని హెచ్చరికలను మనము తీసుకుంటున్నామా లేదా? మారు మనసు పొందుతున్నావా? దేవుణ్ణి దూషిస్తున్నావా? పరిశీలన చేసుకో. నీ క్రియలను బట్టి, నీ అలవాట్లను బట్టి, నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నావా? పరిశీలన చేసుకో.
అలాంటి స్థితి ఉన్నట్లయితే నన్ను క్షమించి నన్ను మార్చు ప్రభువా. దేవునికి అప్పగించుకొని నీవు ఆ స్థితి నుంచి విడుదల పొందు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యము ద్వారాగా మీరు మాతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అవును ప్రభువా, మా జీవితాలలో మేము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని మీరు మాకు తెలియజేస్తున్న గొప్ప దేవుడవయ్యా. మేము నా ప్రభు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక నాయనా, మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అట్టి ఫలాలు ఫలించాలి అని మీ ఉద్దేశం అయి ఉన్నది కనుక మా స్థితిని ఎరిగినటువంటి గొప్ప దేవుడివి అయ్యా. మేము నశించిపోకుండా మీ సన్నిధిలోనైనా మీతో కూడా ఎత్తబడే వారముగా మేము ఉండాలని మీరు ఆశపడచ్చు. మా జాగ్రత్త కొరకునైనా మేము ఏ రీతిగా ఉంటే మాకు మంచిదనేది నైనా ముందుగానే మాకు మీ వాక్యము ద్వారాగా ప్రకటిస్తున్నటువంటి మా గొప్ప దేవా, మీకే స్తోత్రములయ్యా. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయన హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. దయగలిగిన దేవా, ఈ రాత్రి నాయన మా మధ్యలో మీరు నడిపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారి అవసరతలు తీర్చండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి అయ్యా. ప్రతి విషయంలో కూడా నా ప్రభు మీరే కృప చూపించి నడిపించి సహాయం చేయమని, రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. రక్షణ పొందనటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడటానికి మీరిచ్చిన సమయమును సద్వినియోగము చేసుకునే వారుగా ఉండటానికి సహాయము దయచేయండి. అంతటా అందరూ కూడా మారు మనసు పొంది మీ నామమును మహిమపరిచేవారుగా ఉండటానికి మీరే కృప చూపించి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.